ఈ వీడియో బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించిన ముగ్గురు వ్యక్తుల గురించి, అంటే మీకు ఇష్టమైన చాలా ఇష్టమైన ముగ్గురు వ్యక్తుల గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. తనూజ గురించి, ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి, డెమాన్ పవన్ గురించి, వాళ్ళ ముగ్గురు గురించి ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ గురించి మనకున్న అప్డేట్స్ అయితే మొత్తం చెప్తాను. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా, డెమాన్ పవన్ ఫ్యాన్ అయినా, బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. అందరికీ తెలియాలా ఇంతమంది ఉన్నారా స్వామి బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యాన్స్ అండ్ వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ అని అందరికీ తెలియాలి. ఫస్ట్ తనూజ గురించి అయితే ఒక విషయం అయితే మాట్లాడుకుందాం. తనూజ అయితే ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో అయితే ఎరగదీసి పడేస్తుంది అని మన అందరికీ తెలుసు కదా. చాలా మంది అనుకుంటున్నారు తనూజ విన్నర్ కాలేదు కుక్ విత్ జాతిరత్నాల్లో, అది ఇది అంటున్నారు. ఒకటే చెప్తున్నారు, తనూజ అయితే చాలా అంటే చాలా బాగా వంటలు అయితే చేస్తుంది. అక్కడ చాలా మందికి తనూజ చాలా అంటే చాలా నచ్చుతుంది. కాకపోతే జడ్జిమెంట్సే, ఓకేనా, జడ్జిమెంట్ విషయంలో తనూజని కొంచెం తొక్కేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు తనూజ మూవీస్ చేస్తుంది. ఓకేనా, మీకు చాలా సార్లు చెప్పాను నేను, తనూజ మూవీస్ చేస్తుంది, వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. కానీ అవి రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దానికంటే ముందు తనూజ కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో విన్నర్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది. మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఏంటంటే అక్కడ జడ్జెస్ తొక్కేసినా కానీ, ఓకేనా, తొక్కేసినా కానీ తను ఎక్కడా తగ్గేటట్టే లేదు. ప్రతి ప్రోమోలో మీరు చూసుకుంటే తనూజ తనూజ తనూజనే ఉంటుంది. ఎందుకంటే తను అంత బెస్ట్ అయితే ఇస్తుంది కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో. ఇప్పుడైతే వెబ్ సిరీస్ అయితే ఒకటి చేస్తుంది మామ, ఆ తర్వాత మూవీస్ లో కూడా ఉంటుంది. ఈ రీసెంట్ గా దువ్వాడ మాధురి గారిని వాళ్ళని అయితే కలిసింది. ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత చాలా మంది అన్నారు కదా తనూజ ఎవరిని కలవట్లేదు, ఎవరితో మీట్ అవ్వట్లేదు, అది ఇదని. తనూజ దువ్వాడ మాధురి గారితో బిగ్ బాస్ లో ఎలాగుందో బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. మళ్ళీ దువ్వాడ మాధురి గారు కొంచెం నెగిటివ్ అయినా కానీ, ఓకేనా, ఆమె కొంచెం నెగిటివ్ అయినా కానీ ఆమె దగ్గరికి వెళ్తే మనకు కూడా నెగిటివ్ వస్తుందేమో అని అనుకోకుండా అయితే రీసెంట్ గానే తనూజ దువ్వాడ మాధురి గారిని, శ్రీనివాసరావు గారిని వాళ్ళని అయితే కలిసింది. తనూజ మంచితనం అది అని నాకు అనిపిస్తుంది. ఓకేనా, తనూజ కుక్ విత్ జాతిరత్నాల షోలో విన్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెయిట్ చేయండి. డెమాన్ పవన్ గురించి ఇంటర్నేషనల్ అప్డేట్ అయితే ఉంది, మాసివ్ అప్డేట్, మామూలుగా ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్, ఓకేనా, ఆర్మీ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా అయితే కార్ అయితే కొనుక్కున్నాడు. అది మీకు తెలుసో తెలియదో కానీ సోషల్ మీడియా అయితే చాలా అంటే చాలా వైరల్ అయితే అవుతుంది. అక్కడ గుడికి వెళ్ళి అయితే కారుతో వాళ్ళ అమ్మ నాన్నతో అయితే వెళ్ళాడు. ఓకేనా, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్లి గుడిలో అయితే ఆ కారుకి అయితే పూజ అయితే చేపిస్తున్నాడు. అక్కడ వాళ్ళ నాన్నగారు అయితే అలా చేయి పవన్ కళ్యాణ్, ఇలా చేయి పవన్ కళ్యాణ్, టెంకాయ ఇలా కొట్టు, బొట్లు ఇలా పెట్టు అని చెప్తుంటే నాకైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సంస్కారమే. ఓకేనా, స్టేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అయితే, ఆర్మీ పవన్ కళ్యాణ్, కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్నగారు అయితే స్టేజ్ మీద చెప్పారు కదా, ఒకరి సొమ్ము మనకొద్దు, మనం కష్టపడదాం, మన కష్టమే మనకు కావాలి అని అన్నారు కదా. అలాగే ఇప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్ పడాల, ఆర్మీ పవన్ కళ్యాణ్, ఓకేనా, 3 సార్లు చెప్తున్నాను ఎందుకంటే అతను సృష్టించింది అలాంటిది బిగ్ బాస్ సీజన్ 9 లో. ఓకేనా, ఇప్పుడైతే కార్ అయితే కొన్నాడు. ఓకేనా, ఆ కారుకి వాళ్ళ నాన్నగారితో పూజలు అయితే చేపిస్తున్నాడు. సూపర్ అనిపించింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా ఓకేనా మూవీస్ లో ట్రై చేస్తున్నాడు. చాలా అంటే చాలా స్క్రిప్ట్లు అయితే విన్నాడంట మామ. ఇప్పుడు కాకమ్మ కథలు అనే షోకి వచ్చాడు కదా, ఓకేనా, తేజస్విని గారు చేసిన హోస్ట్ గా చేసింది, అందుకు వచ్చారు కదా, అందరూ అయితే చెప్పారు. ఓకేనా, తేజస్విని గారు ఇలా అడుగుతారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ని, ఎందుకు ఇంకా నువ్వు మూవీస్ అవి ఏమీ చేయలేదు, అది ఇదంటే, నా దగ్గర చాలా స్క్రిప్ట్లు అయితే వస్తున్నాయి, ఏది పడితే అది చేయటం కాదు, మనం ఒకటి చేస్తున్నాం అంటే 10 మందికి తెలియాలి, 10 మంది మనల్ని గుర్తించాలి. ఓకేనా, ఏదో చేసాం అయిపోయింది అన్నట్టయితే ఉండకూడదు. ఇప్పటికే నేను 100 కథల దాకా విన్నాను అని ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నాడు. నాకు కూడా సూపర్ అనిపించింది. ఓకేనా, ఇలాగే అన్ని కథలు వినాలి, తనకు నచ్చింది. ఓకేనా, తనకి ఎప్పుడైతే నచ్చిద్దో ఒక మంచి కథ, ఆ కథలో తనైతే హీరోగా అయితే రాబోతున్నాడు. రీసెంట్ గా ఒక సాంగ్ కూడా చేశాడు కదా, ఆ సాంగ్ లో అయితే చాలా అంటే చాలా యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్. ఓకేనా, ఇప్పుడు డెమాన్ పవన్ గురించి, డెమాన్ పవన్ అయితే నిజం చెప్తానా కుక్ విత్ జాతిరత్నాల షోలో తనకైతే చాలా అంటే చాలా పాజిటివ్ అయితే ఉంది మామ. ఓకేనా, అక్కడ ఉన్న చాలా మంది చెప్తున్నారు డెమాన్ పవన్ నువ్వు వంట చేసేటప్పుడు, ఓకేనా, వంట చేసేటప్పుడు చాలా అంటే చాలా ప్రేమగా చేస్తున్నావు, మా అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, ఆ యాటిట్యూడ్ మాకు సూపర్ అనిపించిందని అక్కడ ఉన్న జడ్జెస్ ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. నాకు కూడా సూపర్ అనిపించింది. ఓకేనా, కంపల్సరీ డెమాన్ పవన్ ఆర్ తనూజ వాళ్ళిద్దరు విన్నర్ అన్నారు, ఎవరైనా అవ్వచ్చు మా కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో. ఓకేనా, ఇప్పుడు డెమాన్ పవన్ అయితే ఒక మూవీలో అయితే సెకండ్ హీరోగా అయితే యాక్టింగ్ అయితే చేశాడు, అది ఎవరికి తెలియదు. ఓకేనా, మనకు వచ్చిన మాసివ్ అప్డేట్. ఓకేనా, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ మూవీ నేమ్ కూడా సేవ్ అండ్ 3. ఓకేనా, సేవ్ 3 అనే మూవీలో అయితే డెమాన్ పవన్ అయితే యాక్టింగ్ అయితే చేశాడు, ఎరగదీసి పడేశాడంట. హీరో తర్వాత హీరో లెవెల్ ఇంట్రడక్షన్ అయితే డెమాన్ పవన్ కి అయితే దక్కుతుంది. నిజం చెప్తున్నా, ఒక సామాన్యుడిగా వచ్చి, ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా అండర్ రేటెడ్ ప్లేయర్ డెమాన్ పవన్, ఇది మాత్రం నిజం. ఓకేనా, ఫిజికల్ టాస్క్ ఆడాడు, అందరితో బాగా ఉన్నాడు, కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. కానీ ఇప్పుడైతే వెంటనే వచ్చిన తర్వాత మూవీలో అయితే యాక్టింగ్ చేశాడు.
ఉన్నాడు, కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో ఉన్నాడు, ఆ తర్వాత బీబీ జోడీ సీజన్ 2 లో వచ్చాడు. ఇలా ప్రతి ఒక్క అవకాశాన్ని అయితే తనైతే తీసుకుంటున్నాడు, అందులో రాణిస్తున్నాడు కూడా. ఇప్పుడైతే మూవీస్ లో అయితే యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఆ మూవీ మనకైతే గ్లిమ్స్ కూడా వదిలారు, శావ్ 3 అనేది. ఓకేనా, మూవీ పోస్టర్ అయితే చూడండి, అందులో డెమాన్ పవన్ అయితే ఉంటాడు. ఓకేనా, ఇలాగైతే తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఓకేనా, కళ్యాణ్ మూవీస్ లో బిజీగా ఉన్నాడు, వాళ్ళ హౌస్ ఇంట్లో వాళ్ళని చూసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఓకేనా, అందరితో కలవటంలో బిజీగా ఉన్నాడు. ఇలాగే బిజీగా ఉండాలి. తనూజ కూడా కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో బిజీగా ఉంది, వెబ్ సిరీస్ లో, మూవీస్ లో బిజీగా ఉంది. ఇలాగే ఉండాలి. డెమాన్ పవన్ అయితే ఇంటర్నేషనల్ స్వామి, ఆ రేంజ్ బిజీలో అయితే ఉన్నాడు. ఓకేనా, ప్రతి ఒక్క షోలో కనపడుతున్నాడు. ఎక్కడ పట్టినా కానీ డెమాన్ పవన్ పేరు అయితే మొత్తం మోగిపోతుంది. ఇలాగే ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు మీరు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి. కుదిరితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ, అందరికీ తెలియాలి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నాయన అని. కామెంట్ అయితే చేయండి, వాళ్ళ ముగ్గురులో మీకు ఎవరు ఇష్టం.